హాయ్. దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఒక తుపానులా మొదలై దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను వణికించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేడు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వేల కోట్ల అవినీతి అన్నారు, వందల కోట్లు చేతులు మారాయన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, బడా వ్యాపారులను తీసుకెళ్లి తిహార్ జైలులో పడేశారు. కానీ తీరా చూస్తే ఏమైంది? నేడు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దర్యాప్తు సంస్థల చెంప చెళ్ళుమనిపించింది. ఆధారాలు ఎక్కడా అని జడ్జి గర్జించారు. అసలు ఏంటి కేసు? ఆ 100 కోట్లు ఏమయ్యాయి? కవితకు క్లీన్ చిట్ ఎలా వచ్చింది? కేజ్రీవాల్ను ఇరికించారా? లెట్స్ వాచ్ ఇన్ ది స్టోరీ. ఈ లిక్కర్ కథ 2021 నవంబర్లో మొదలైంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మద్యం విధానాన్ని తెచ్చింది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, మద్యం మాఫియాను కట్టడి చేయడం దీని లక్ష్యం. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు ముఖ్య కార్యదర్శి నుంచి ఒక రిపోర్ట్ అందింది. ఈ పాలసీ వల్ల ప్రభుత్వానికి లాభం కంటే ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువ లాభం చేకూరుతుందని అందులో ఉంది. వెంటనే సిబిఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన రిపోర్టు ప్రకారం L1 లైసెన్సుదారుల ప్రాఫిట్ మార్జిన్ను 5% నుండి ఏకంగా 12% పెంచారు. ఈ పెంచిన 7% అవినీతికి మూలమని సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ వెంటనే ఈడీ రంగప్రవేశం చేసింది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ మొదలైంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఢిల్లీ మద్యం కేసులో సౌత్ గ్రూప్ తెరపైకి వచ్చింది. హైదరాబాద్కు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధం అంటగట్టారు. కల్వకుంట్ల కవితను ఇందులోకి లాగారు. ఈడీ ఆరోపణల ప్రకారం సౌత్ గ్రూప్ అనే ఒక సిండికేట్ ఏర్పడింది. ఇందులో కల్వకుంట్ల కవిత, అప్పటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరవిందో పార్మా, శరత్ చంద్రారెడ్డి కీలక సభ్యులు. వీరంతా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్లు ముడుపులు ఇచ్చారని, దానికి బదులుగా ఢిల్లీ మద్యం మార్కెట్లో 30% వాటా దక్కించుకున్నారని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. విజయ్ నాయర్ అనే వ్యక్తి ద్వారా ఈ డీల్ కుదిరిందని, ఈ నగదును ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. వందల సార్లు సోదాలు జరిగాయి. వేల డిజిటల్ డివైజ్లను సీజ్ చేశారు. కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కడా దొరకలేదు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కేసును నిర్మించారు. ఆరోపణలు ఒక ఎత్తు అయితే అరెస్టులు మరో ఎత్తు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియాను 17 నెలల పాటు జైల్లో ఉంచారు. కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసి తిహార్కు తరలించారు. అప్పట్లో ఇదొక పెద్ద యుద్ధంలా అనిపించింది. 2023 ఫిబ్రవరిలో మనీష్ సిసోడియా అరెస్ట్ కావడంతో ఈ కేసు ఊపందుకుంది. ఆ తర్వాత 2024 మార్చిలో కల్వకుంట్ల కవిత, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. తిహార్ జైలు ఒక రాజకీయ అడ్డాగా మారిపోయింది. కేజ్రీవాల్ను జైల్లో ఇబ్బంది పెడుతున్నారని, ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఆప్ ఆందోళనలు చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా అప్రూవర్లుగా మారడం మొదలైంది. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఈడీ చెప్పినట్లు వాంగ్మూలాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. నిందితులను బెదిరించి వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలు సృష్టించారని డిఫెన్స్ లాయర్లు వాదించారు. సుప్రీంకోర్టు కూడా విచారణ ఎక్కువ కాలం సాగకూడదు అని చురకలు అంటించి అందరికీ బెయిల్ ఇచ్చింది. ఇక అసలైన క్లైమాక్స్ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో జరిగింది. వేల పేజీల ఛార్జ్షీట్, వందల మంది సాక్షులు. అయినా కోర్టు అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. దర్యాప్తు సంస్థలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ తీర్పులో నిప్పులు చెరిగారు. ప్రాథమిక సాక్ష్యాలు లేకుండానే కేసులను నడిపారు అని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో తీవ్రమైన లోపాలున్నాయని, వాటికి సాక్షుల మద్దతు లేదని తేల్చారు. మనీష్ సిసోడియాపై అసలు కేసు నిలబడదని, ఆయన కేవలం పాలసీ నిర్ణయాలు తీసుకున్నారని, అందులో నేరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. అరవింద్ కేజ్రీవాల్ను కూడా సరైన మెటీరియల్ లేకుండానే కేసులో ఇరికించారని అభిప్రాయపడింది. కల్వకుంట్ల కవితపై మోపిన 100 కోట్ల ముడుపుల ఆరోపణలకు ఎక్కడా పొంతన లేదని, ఆ నగదు ప్రవాహాన్ని ఈడీ నిరూపించలేకపోయిందని కోర్టు తేల్చి చెప్పింది. 23 మంది నిందితులపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేస్తూ వారిని డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు వచ్చింది సరే, మరి దీనివల్ల రాజకీయంగా ఎవరికి లాభం? జైలులో గడిపిన కాలానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది? ఈ తీర్పు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద బూస్ట్. రాబోయే ఎన్నికల్లో మేము మా నిజాయితీని నిరూపించుకున్నామని జనంలోకి వెళ్లేందుకు ఛాన్స్ దొరికింది. తెలంగాణలో కవితకు లభించిన ఈ క్లీన్ చిట్ ఆమె తదుపరి రాజకీయ ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది. అయితే సిబిఐ, ఈడీలు ఈ తీర్పుపై పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ట్రయల్ కోర్టు ఇంత స్పష్టంగా ఆధారాలు లేవు అని చెప్పిన తర్వాత పైకోర్టులో కేసు గెలవడం అంత సులభం కాదు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిన చందంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్, కవిత, సిసోడియాలకు ఇది నైతిక విజయం. మరి ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.